ఇక నా బతుకు నాశనం అయిపోయినట్టే అక్క. ఏయ్ పిచ్చి మాటలు మాట్లాడికే, ముందు అసలు ఏడు పాపు ఆపు. పిచ్చి మాటలేంటక్క? అమ్మమ్మ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. ఎన్నిసార్లు ట్రై చేసింది. ఖచ్చితంగా బాబుని ఆ మాయలేడి దాని వల్ల వేసుకొని ఉంటుంది. పైగా డైవర్స్ పేపర్స్ దాని దగ్గర దాచాడు. నాకేదో అన్యాయం చేస్తాడని భయవేస్తోందక్క. ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ లో మాట్లాడే అవకాశం లేకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. కనీసం ఆ ఫోన్ ఆన్ లో ఉన్నా అమ్మమ్మ 1కి 2 సార్లు ఎలాగో అలాగా నచ్చజెప్పో భయపెట్టో వచ్చేలా చేసేది. బాబుకి ఆ స్విచ్ ఆఫ్ ఐడియా కూడా అదే ఇచ్చుంటుంది. అదంతా బరితెకించి ప్రవర్తిస్తుంటే ఆ పెద్దవిడికైనా బుద్ధుండక్కర్లేదా? అలాంటి దాన్ని వెనకేసుకొస్తూ నాకు అన్యాయం చెయ్యాలనుకుంటుందా? అయినా ఆవిడికి అమ్మమ్మ మీద కోపం ఉంటే నాకు అన్యాయం చేసి పగ తెచ్చుకోవడం ఏంటి? పగ ప్రతీకారాలనుకునే వాళ్ళు అవతల వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి ఆలోచించరు. స్వర్ణ సాకేతిని వశపరుచుకొని నానమ్మని ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆటలు సాగవు. ఈ రాత్రికి కాకపోతే రేపెళ్ళి వాళ్ళంతు తేల్చి వాణ్ణి తీసుకొస్తా. నువ్వేం భయపడకు. వాళ్ళు ఆయన బుద్ధిని మనసుని మార్చాక నువ్వు వెళ్ళినా రాడు బావా. 4 తగిలించి బుద్ధి గాడిలో పడేస్తే వాడే వస్తాడు. ఆయన బుద్ధి మారుతుందని నమ్మకమే నాకు లేదు. ఇక నా బతుకు సర్వనాశనం అయిపోయినట్టే. ఏయ్ ఆ మాటలే మాట్లాడొద్దు అనేది. నాకు మాత్రం సాకేత్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రి తిరిగి వస్తాడు అనే నమ్మకం ఉంది. ఎలా అంత నమ్మకంగా చెప్తున్నావు? ఇవాళ డేట్ ఎంత? రేపు సాకేత్ బర్త్డే. లాస్ట్ టైం బర్త్డే అప్పుడు నేను బర్త్డే విషెస్ చెప్దామని చాలా ట్రై చేశాను. కానీ మెనీ థ్యాంక్స్. రాత్రి ఎగ్జాక్ట్లీ 12 o'clockకి గ్రానీ ముందు కేక్ కట్ చేశాను. ఫస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ గ్రానీ దగ్గర తీసుకున్నాను. తన బర్త్డే విషెస్ ముందు అమ్మమ్మ గారి దగ్గర నుంచి అందుకోవడం అలవాటు. ఎవరి విషెస్ అయినా గ్రానీ తర్వాతే అని అంటాడు. తనిప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది, అందుకే అనిపిస్తుంది. సీత చెప్పింది కూడా ఓ రీజన్ కావచ్చు. ఎప్పుడో అర్ధరాత్రి విషెస్ కోసం ఇప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటాడా? అతని సంగతి తెలిసిందే కదా. అప్పుడు ఇప్పుడు అని ఏమీ ఆలోచించడు. ఖచ్చితంగా 12 గంటలకి తను మన ఇంట్లో అమ్మమ్మ గారి ముందుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండువే. నన్ను ఓదార్చడానికే ఇలాంటి మాటలు చెప్తున్నావు. బావ మొండితనం గురించి నీకు తెలుసు కదా. నాకు ఆ మొండితనం తెలుసు కాబట్టే వచ్చి విషెస్ రిసీవ్ చేసుకుంటాడు అంటున్నాను. ఆ రోజులు వేరు. కానీ బావ ఇప్పుడు అమ్మమ్మని లెక్క చేయట్లేదు. ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. ఎంత ఎదురు తిరిగినా తిరిగి నానమ్మ మాటే వింటున్నాడుగా. నానమ్మ చెప్పినట్టు చేస్తున్నాడుగా. అవును స్వర్ణ, పైగా ఇది సెంటిమెంట్ కి సంబంధించిన విషయం. ఆవిడ ఆశీర్వాదం తీసుకోకుండా సాకే తృప్తిగా ఉండలేడు. నిజంగా వస్తాడంటావా అక్క? వస్తాడే, నన్ను నమ్ము. తీసుకో సాకేత్. నో, నన్ను ఈ విషయంలో మళ్ళీ బలవంతం చేయొద్దు. నేను మా గ్రానీకి ప్రామిస్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. సాకేత్, ఇది జస్ట్ వేరే ఏదైనా కావచ్చు. అలాంటివేమీ నేను ముట్టుకోను. సాకేత్ ఏం కాదు. హారతి వద్దంటున్నాడుగా, బలవంత పెట్టకు. ఎందుకిప్పుడు సెల్ ఆన్ చేయడం? రేపు నా బర్త్డే అని తెలుసుగా. నా బర్త్డే అప్పుడు నా ఫస్ట్ విషెస్ మా గ్రానీ నుంచి తీసుకోవడం అలవాటు. క్షమించండి, మీరు
ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. ఖచ్చితంగా నా విషెస్ కోసం వాడి టైంలో సెల్ ఆన్ చేస్తాడు. వాడికి నచ్చ చెప్పి ఇంటికి వచ్చేలా చేయాలి. ఎస్, మా గ్రానీని. నేను అలిగినా, నా మీద తనకి కోపం వచ్చినా నాకు పుట్టినరోజు విషయం చెప్పే తీరుతుంది. అది మా గ్రానికి నా మీద ఉన్న ప్రేమ. అమ్మయ్యా, నేను అనుకున్నది కరెక్టే. నా విషెస్ కోసమే సెల్ ఆన్ చేసి పెట్టాడు. నాకు మా గ్రాని విషెస్ తీసుకుంటే గానీ తృప్తిగా ఉండదు. రింగ్ అవుతుంది, ఆన్సర్ చేయడే. హారతి, ఫోన్ ఇలా ఇవ్వు. Many, many happy returns of the day, Saket. Happy birthday to you. Happy birthday to you. థ్యాంక్స్. ఏంటి సాకేత్, నేనెంత హ్యాపీగా హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తుంటే అంత సింపుల్ గా థ్యాంక్స్ అని చెప్తున్నావు? నీ ఫేస్ లో హ్యాపీనెస్ కనపడటం లేదు. అదేం లేదు. హ్యాపీ బర్త్డే టు యూ సాకేత్. థ్యాంక్స్ అండి. హ్యాపీగా ఉండాల్సిన టైంలో అలా ముభావంగా ఉన్నావేంటి సాకేత్? నువ్వు అలా ఉంటే ఏదోలా ఉంది. నాకు ఏదోలా ఉంది. ఏదోలా ఉందా? దేనికి? ప్రతి సంవత్సరం మా గ్రానీ విషెస్ తీసుకునేవాడిని నీకు చెప్పానుగా. కాల్కి ఆన్సర్ చేయకపోతే తను ఫీల్ అవుతుంది, టెన్షన్ పడుతుంది. నేను చెప్పడం నీకు ఇష్టం లేదా? అలా అని కాదు. మరెందుకు అలా ఫీల్ అవడం? భాగి, ఫోన్ ఇచ్చే. తనకి తన గ్రానీయే ముఖ్యం. ఆమె తర్వాత ఎవరైనా. మనమంతా అనవసరం. ఆవిడ మీద కోపం వచ్చినప్పుడు మనమంతా గుర్తొస్తాం. మంచి మాటలు చెప్పి తన మనసుకు ప్రశాంతత ఇచ్చే మనకి తన దృష్టిలో ఏ విలువ లేదు. ఇచ్చే భాగి, ఆ ఫోన్ ఇచ్చే. అయ్యో, నాకు మీ మీద విలువ లేదంటావే? మరి ఆనందంగా విషెస్ చెప్పినప్పుడు రెస్పెక్ట్ రెస్పాన్స్ ఇవ్వకుండా గ్రానీ గ్రానీ అంటే అర్థం ఏంటి సాకేత్? భాగి ప్లీజ్, ఆ ఫోన్ ఇచ్చే. ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇస్తే తను నీకు ఇచ్చిన మాట తప్పాల్సి వస్తుందేమోనని, అది తనకే చెడ్డ పేరని, మీ మధ్య మళ్ళీ అలకలు అపార్థాలు దూరాలు వస్తాయని ఇవ్వడం లేదు. మాట తప్పటమా? చెడ్డ పేరా? అదేంటి? అదేంటి అని అమాయకంగా అడక్కు సాకేత్. అదేంటి హారతి, ఒకదానికొకటి సంబంధం ఉన్న మాటల్లా అనిపించడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. ఏంటి అర్థం కాంది? ఏంటి సంబంధం లేంది? నీ బర్త్డే సెలబ్రేట్ చేసే పర్మిషన్ నాకు ఇచ్చావుగా, దాని గురించి మా భాగి అంటుంది. నేనిప్పుడేం కాదంటం లేదుగా. సెలబ్రేషన్స్ కి బర్త్డే విషెస్ గ్రానీ నుంచి అందుకోవడానికి లింక్ ఏంటి? అదేదో చెడ్డ పేరు తెచ్చేదేంటి? చూడు సాకే, మాకు నువ్వు మీ గ్రాని ఆశీర్వాదం తీసుకోవడంలో అభ్యంతరమేమి లేదు, ఆక్షేపణ లేదు. మీ ప్రేమలు కాదని వద్దని మేము అనం. కాకపోతే నీకు విష్ యూ హ్యాపీ బర్త్డే కన్నా అని మొదలెట్టి నీ పుట్టినరోజు నీతో సారీ గ్రాని అనిపించి వెంటనే బయలుదేరి వచ్చే సాకేత్ అనగానే అలాగే గ్రాని తలాడించి దీనికి ఇచ్చిన మాట గాలికి వదిలేసి నువ్వు కదిలేలా చేస్తుంది. అప్పుడు నువ్వు మాట తప్పినవాడే అవుతావా కాదా?
హారతి బాధపడుతుందా లేదా? హారతి ఆనందం నీరు కారిపోతుందా లేదా? నీ బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ జరగకపోతే మేం బాధపడతామా లేదా? అవి అపార్థాలు పెంచుతాయా లేదా? దూరం పెరుగుతుందా లేదా? అందుకే నీ బెట్టు నువ్వు నిలబెట్టుకోవడానికి తలాడించి వెళ్ళి మళ్ళీ స్వర్ణం ముందు తలంచుకొని నిలబడ్డం మాకిష్టం లేక ఫోన్లో మాట్లాడొద్దనేదే మా ఉద్దేశం. కానీ నీ తృప్తి నీకు దూరం చేయడానికి కాదు. లేదు, నేను గ్రానీ మాట వినను, బెట్టు వదలను, మెట్టు దిగను అనే నమ్మకం నీకు నీ మీద ఉంటే మాట్లాడు. మీ గ్రానీ విషెస్ తీసుకో. మీరనేది నిజమే. తను నన్ను ఖచ్చితంగా కన్విన్స్ చేస్తుంది. నేను గ్రానీ మాట కాదలేని పరిస్థితి కూడా తీసుకొస్తుంది. నేనంత దూరం ఆలోచించలేదు. అందుకే మంగమ్మ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు. నీ పెంపకమే ఆవిడ తెలివితేటలకు నిదర్శనం. అంత తెలివైంది కాబట్టే నిన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చింది, నిన్ను ఈ పొజిషన్లో ఉంచింది. ఎందుకు భాగి ఇప్పుడు ఆ మాటలన్నీ? నువ్వు ప్లీజ్ భాగి తన ఫోన్ తనకిచ్చే. వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని మనకెందుకు? గ్రానీకి మనవడికి గ్యాప్ క్రియేట్ చేసామన్న పేరు మనకెందుకు? నో నో నో, మీ భాగి చెప్పేది కరెక్టే. మా గ్రానీ డెఫినెట్గా మళ్ళీ అక్కడికి వెళ్ళేలా చేస్తుంది. వెళితే ఇందాక మీరన్నా మీకిచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఉండదేమో. వద్దులేండి, మాట్లాడను. నిజంగా అంటున్నావా? ప్రామిస్ చేసి చెప్తున్నా. నాకు నీకిచ్చిన మాట ముఖ్యం. గ్రానీ విషెస్ కోసం ఆరాటపడితే కంపల్సరిగా అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. వెళితే ఆ పనికి మాలిన వాళ్ళందరూ విషెస్ చెప్తారు. వాళ్ళని కాదనలేము, విషెస్ రిజెక్ట్ చేయలేము. ఇప్పుడు ఫోన్ ఆఫ్ చేయడమే బెటర్. ఇవ్వండి నాకు. నేను ఫోన్ ఆఫ్ చేస్తానులే. హారతి, వెళ్ళు, వెళ్ళి నా గదిలో రెస్ట్ తీసుకోమ్మా. సాకే, నువ్వు వెళ్ళి ఆ పక్క గదిలో రెస్ట్ తీసుకో. వెళ్ళు. అలాగే. వెళ్ళండి. రా రా సాకేత్. మంగా, మంగా, చెప్తా నీ సంగతి. నాన్న సాకేత్, విష్ యూ హ్యాపీ బర్త్డే రా. ఈ ముక్క చెప్పాలని సాయంత్రం నుంచి ఆరాటపడుతున్నాను రా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావేంట్రా కన్నా? నీ గ్రానీ మీద అలిగితే నేను తట్టుకోగలనా? నాన్న సాకేత్, విశేష్ చెప్పావుగా, నేను నీ శుభాకాంక్షలు మోసుకెళ్ళి నీ మనవడి చెవులో వేస్తానులే. ఇక నువ్వు పడుకో. ఏయ్, నా మనవడి ఫోను నువ్వెత్తావేమిటి వడ్రంగి పిట్ట? వడ్రంగి పెట్టనో వస పెట్టనో గాని నువ్వు నస పెట్టకుండా ఫోన్ పెట్టేసేయ్. ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి? నా మనవడి ఫోన్కి నేను ఫోన్ చేస్తే ఫోన్ పెట్టే నస పెట్టకు పడుకో అంటావు. ముందు నా మనవడికి ఫోన్ ఇవ్వు. నా మనవడని మరీ అంత గింజుకోకు. ఇప్పుడు ఆ పిల్లాడు నా మనవడు, నా మనవరాలికి దగ్గరైన నా మనవడు. నీకూచీ కాదు. మర్చిపోమ్మా, మర్చిపో. ఏయ్, అరవకు మంగా. నా మనవడని మరీ అంత గింజుకోకు. ఇప్పుడు ఆ పిల్లాడు నా మనవడు, నా మనవరాలికి దగ్గరైన నా మనవడు. నీకూచీ కాదు. మర్చిపోమ్మా, మర్చిపో. ఏయ్, అరవకు మంగా. అర్ధరాత్రి ఏమైనా అవ్వచ్చు.
అవకూడందయ్యాక మనవడొచ్చినా చూడగలవా పాడా చెప్పు. కాస్త వయసు మీద పడ్డాక కొన్ని విషయాల్లో అరుపులు, కొన్ని వంటకాల్లో పులుపు ఉప్పు కారాలు తగ్గించుకోవాలి. పౌరుషాలకు పోయి కేకలు వేస్తే డాక్టర్స్కు వినిపించాల్సిన సౌండ్స్ వినిపించకుండా పోతాయి. వయస్సు అని నాకు గుర్తు చేయడం కాదే, నీకు నువ్వు గుర్తు చేసుకో. నా మనవరాలికి దగ్గరయ్యాడు అని అంత సిగ్గు లేకుండా చెప్తున్నావు. నేను వాడి సెల్కి ఫోన్ చేస్తే నీ మనవడు కాదు నా మనవడు అని ఒత్తొత్తి దీర్ఘాలు తీస్తూ రాగాలు పలుకుతున్నావే. ఏయ్, నువ్వేమైనా మా పాలిదానివా లేకపోతే మా పిఠాపురం వారెవరైనా నీతో మంగా అరవద్దు. వయస్సు శబ్దాలు వినపడవు అని నువ్వేదో 16 ఏళ్ల బాలాకుమారిలాగా మాట్లాడతావేంటే? ఏయ్, నా సౌండ్తో నీ సౌండ్ ఆగిపోయేలా చేస్తా. మంచిది, ఆ భ్రమల్లోనే ఉండు. ముందు వాడికి ఫోన్ ఇవ్వవే. మనవడి మీద అంత ప్రేముందా మంగా నీకు? మా ప్రేమల సంగతి నీకేం తెలుసే? రాజకీయాలు ప్రేమలు నటించేదానివి నువ్వు. ముందు వాడికి ఇవ్వు ఫోను. బాబు, జో అచ్యుతానంద జో జో ముకుందా అని నీకంత అభినందించాలని ఉన్నా, ఆశీర్వదించాలని ఉన్నా, నీ ప్రేమ నిజమని నిరూపించుకోవాలన్నా, వాడు నీ మనవడే అని అనిపించుకోవాలనున్నా, వాడు నా వేలు పట్టుకొని నడుస్తాడని అందరికీ తెలియజేయాలన్నా, నువ్వు రేపు మా ఇంటికి రామ్మంగా. పుట్టినరోజు బాబుని ఆశీర్వదించుదు గాని బాలరాజుని లాలించి ముద్దాడి కేకు ముక్కలు తినిపిద్దు గాని రా. ఏమిటే, నేను నీ ఇంటికి రావటం ఏమిటే? అక్కడ ఆశీర్వదించడం ఏమిటి? కేకు ముక్క తినిపించడం ఏమిటి? ఏయ్, నీకేమన్నా మెదడులో పురుగు తెలుస్తుందా? ఆహాహాహా, నీ మెదడు గిర్రున తిరగాలి ఇప్పుడు నేను చెప్పబోయే మాట వింటే. శుభకార్యం దగ్గరికి జనం వెళ్ళాలి కానీ జనం దగ్గరికి శుభకార్యం రాదు. నీ మనవడి పుట్టినరోజు వేడుక నా ఇంట్లో మేము ఘనంగా జరుపుతున్నాం. నువ్వు ఇక్కడికి రాక ఎక్కడికి వెళతావు? నిన్ను నా ఇంటికి రప్పించాలిగా. అందుకే ఈ ఏర్పాటు. ముందు నువ్వు రామంగా. నీ మనవడి పుట్టినరోజు వేడుక నా ఇంట్లో మేము ఘనంగా జరుపుతున్నాం. నువ్వు ఇక్కడికి రాక ఎక్కడికి వెళతావు? నిన్ను నా ఇంటికి రప్పించాలిగా. అందుకే ఈ ఏర్పాటు. ముందు నువ్వు రామంగా. మన మనవణ్ణి అడిగి అభ్యంతరం లేదు, చెయ్యండి బొబ్బిలి గ్రాని అని నాతో, చేసే డియర్ అని నా మనవరాలతో అన్నాకే మేము భారీ లెవెల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. హై క్లాస్ ఈవెంట్ మేనేజర్స్ కి కార్యక్రమం అప్పచెప్పేశాం. భారీ కేక్, భారీ జనం, చాలా మందిని ఆహ్వానించాంలే. అలాగే నిన్ను ఆహ్వానిస్తున్నావు. కాకపోతే నువ్వు బర్త్డే బేబీకి రక్త సంబంధీకురాలు అవుతావు కాబట్టి కాస్త దగ్గరికి రానిస్తా. స్పెషల్గా విషెస్ చెప్పనిస్తా. వీలైతే కేకు తినిపించే అవకాశము కల్పిస్తా. రామంగా, ఇక్కడికి వచ్చాక నువ్వు రుసరుసలాడకుండా వ్యవహరిస్తే నీకే ప్రాధాన్యత ఇస్తా. పొగరుతో తిక్క వేషాలు వేస్తే లాస్ట్ వరుసలో కూర్చోబెడతా, లేదా బయటకు పంపించి తలుపులు మూయించేస్తా. భాగీరథి, ఏయ్, అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావే.
వాడు నా మనవడని నీకు మళ్ళీ మళ్ళీ తెలిసొచ్చేలాగా చేస్తాను. అందుకేగా రమ్మంటున్నది. రామంగా నువ్వు వస్తే సంతోషంగా మనవడి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. వచ్చి నీ పెద్దతనం నిలబెట్టుకో, ప్రేమ నిరూపించుకో. ఆ మంగా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేయండి. పోవే పిచ్చదానా, నాకు నీ ముందు నిరూపించుకోవాల్సిన కర్మేం పట్టలేదు. వాడు ఫంక్షన్ చేసుకోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ నా ఇంట్లో.